అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 16 అన్-నహ్ల్ సూరా తేనెటీగలు. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 77. وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا أَمْرُ السَّاعَةِ إِلَّا كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ إِنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. ఆయత్ నంబర్ 77. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న నిగూఢ విషయాలు అల్లాహకు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారం రెప్పపాటు కాలంలో లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. నిత్యముగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. 94. భూమి ఆకాశాలలో అసంఖ్యాకమైన వస్తువులు నిగూఢమై ఉన్నాయి. వాటిలో ప్రళయం కూడా ఒకటి. ఆ జ్ఞానం ఒక్క అల్లాహకు తప్ప మరెవరికీ తెలియదు. కాబట్టి ఆరాధ్యుడు కూడా ఆయన ఒక్కడే. విగ్రహాలు కానీ మరణించిన వ్యక్తులు కానీ ఆరాధ్య దైవాలు కాలేవు. ఎవరికి ఎటువంటి లాభనష్టాలు కలిగించే శక్తి వాటికి లేదు. 95. ఆయన శక్తి ఎంత గొప్పదంటే సువిశాలమైన ఈ జగతి, ఈ భువన భాండవాలన్నీ ఆయన ఆజ్ఞపై రెప్పపాటు సమయంలో అంతకన్నా తక్కువ సమయంలోనే కూలిపోతాయి. ఇది అతిశయోక్తి కాదు, వాస్తవం. ఎందుకంటే ఆయన శక్తి అనంతమైనది. దాన్ని మనం అంచనా వేయలేం. అయిపో అని ఆయన జారీ చేసిన ఒకే ఒక్క ఆర్డర్పై అంతా అయిపోతుంది. ప్రళయం కూడా ఇందులో అంతర్భాగమే. ఆయత్ నంబర్ 78. والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون. ఆయత్ నంబర్ 78. అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి మీకేమీ తెలియని స్థితిలో బయటకు తీశాడు. మీ కొరకు చెవులను, కళ్ళను, హృదయాలను తయారు చేసినది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని. 96. మీరు పుట్టిన క్షణంలో మీకెలాంటి లోకజ్ఞానం లేదు. అదృష్ట దురదృష్టాలంటే ఏమిటో, లాభ నష్టాలంటే ఏమిటో ఆ సమయంలో మీకు తెలియదు. 97. చెవుల ద్వారా మీరు వినగలుగుతారని, కళ్ళ ద్వారా చూడగలుగుతారని, హృదయంతో ఆలోచించి అర్థం చేసుకుంటారని వీటన్నిటిని ఆయన మీకు ప్రసాదించాడు. మనిషి ఆలోచనలకు, బుద్ధి వివేకాలకు కేంద్ర బిందువు అతని హృదయం. దాంతో విషయంలోని ఉచితాలను, మంచి చెబ్బరలను మనిషి బేరుజు వేస్తాడు. మనిషి పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ అతని ఈ శక్తులు, పంచేంద్రియాలు పెరుగుతూ ఉంటాయి. అతను యుక్త వయసుకు చేరుకునేటప్పటికీ అతని ఈ శక్తియుక్తులు కూడా బలవత్తరం అవుతాయి. కడకు అవి పూర్ణ పరిణితిని సంతరించుకుంటాయి. 98. మరి ఈ తెలివితేటల్ని, ఈ శక్తియుక్తుల్ని అల్లా ఎందుకు ప్రసాదించినట్టు? మనిషి ఈ శరీర అవయవాలను దైవేచ్ఛకు అనుగుణంగా వినియోగించుకోవాలని, దైవారాధన, దైవ విధేయత కోసం వెచ్చించాలనే కదా. ఆ విధంగా వాటిని ఉపయోగిస్తేనే దేవుని ఈ అనుగ్రహాలకు క్రియాత్మకంగా కృతజ్ఞత తెలుపుకున్నట్లు అవుతుంది. హదీసులో ఈ విధంగా చెప్పబడింది: నా దాసుడు నా సామీప్యం పొందడానికి అవలంబించే వస్తువులలో అన్నిటికన్నా ఎక్కువ ప్రీతికరమైనవి నేను అతనిపై నియమించిన విధులు. ఇవిగాక స్వచ్ఛంద ఆరాధన ద్వారా కూడా అతను నా సామీప్యం పొందే ప్రయత్నం చేస్తాడు. కడకు నేను అతన్ని ప్రేమించసాగుతాను. నేను అతన్ని ప్రేమించసాగినప్పుడు అతను వినే చెవులునైపోతాను, అతను కనే కళ్ళనైపోతాను, అతను పట్టుకునే చేతులనైపోతాను, అతను నడిచే కాళ్ళనైపోతాను, అతను అడిగిన దాన్నల్లా అతనికి ఇస్తాను. అతను గనక దేని బారి నుంచైనా నా శరణు వేడితే నేను అతనికి శరణు ఇస్తాను. సహీ బుఖారీ కితాబుర్ రికాక్. గమనిక, ఈ హదీసును అర్థం చేసుకోవడంలో కొందరు పొరపడ్డారు. దీని ఆధారంగా దేవుని ప్రియతమ దాసుల ఔలియా అల్లాహకు దేవుని శక్తులు అబ్బాయని మతలబు తీశారు. హదీసుకు అసలు అర్థం ఏమిటంటే, దాసుడు తన ఆరాధనలను, ధర్మాన్ని కేవలం అల్లాహ్ కోసం ప్రత్యేకించుకున్నప్పుడే ప్రతి పనిలోనూ అల్లాహ్ ప్రసన్నతను చూరగొనటమే అతని లక్ష్యం అయి ఉంటుంది. ఏ విషయాన్ని వినటానికి, మరే వస్తువును చూడడానికి దేవుడు అనుమతించాడో వాటిని మాత్రమే వింటాడు, చూస్తాడు. షరియత్ సమ్మతించిన మార్గంలోనే నడుస్తాడు.
ధర్మసమ్మతమైన వాటినే చేత్తో ముట్టుకుంటాడు. ఏ వస్తువును ఉపయోగించినా దైవేచ్ఛ మేరకే ఉపయోగిస్తాడు తప్ప ఆయన అభిమతానికి విరుద్ధంగా ఉపయోగించడు. ఆయత్ నంబర్ 79. ألم يروا إلى الطير مسخرات في جو السماء ما يمسكهن إلا الله إن في ذلك لآيات لقوم يؤمنون. ఆయత్ నంబర్ 79. శూన్యాకాశాలలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరు లేరు. నిశ్చయముగా విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. 99. అల్లాహ్ మాత్రమే వాటికి ఆ శక్తిని తెలివిని ఇచ్చి పవనాలను వాటి విహారానికి తోడ్పడేవిగా చేశాడు. ఆయత్ నంబర్ 80. والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ظعنكم ويوم إقامتكم ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. ఆయత్ నంబర్ 80. అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీకోసం పశువుల చర్మాలతో ఇళ్లను చేశాడు. ప్రయాణ దినాన విడిది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా అనువైనవిగా ఉంటాయి. ఇంకా వాటి ఉన్నితోనూ రోమాలతోనూ వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామాన్లను కొంతకాలం వరకు ఉపయోగపడే వస్తువులను తయారు చేశాడు. 100 అంటే తోలు గుడారాలన్నమాట. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు మీరు వాటిని తేలిగ్గా తీసుకుపోగలుగుతారు. అవసరమైన చోట చలి తీవ్రత నుంచి తట్టుకోవడానికి మీరు వాటిని గుడారాలుగా ఉపయోగించుకుంటారు. 101 అస్వాఫ్ ఇది సూఫూన్కు బహువచనం. సూఫూన్ అంటే గొర్రెల ఉన్ని అని అర్థం. మూలంలో ఔబార్ అని మరొక పదం ఉంది. ఇది వబరున్కు బహువచనం. ఒంటెల రోమాలు అని దాని అర్థం. ఇంకొక పదం ఆరు ఇది షారూన్కు బహువచనం. మేకల వెంట్రుకలని ఇక్కడ దాని భావం. వీటితో రకరకాల వస్తువులు తయారవుతాయి. వాటి ద్వారా మనిషి లాభాలు ఆర్జిస్తాడు. ఒక నిర్ణీత కాలం వరకు ఆ వస్తువులన్నీ ఉపయోగించుకుంటాడు. నేడు అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిశ్రమకు ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది. ఆయత్ నంబర్ 81. والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم كذلك يتم نعمته عليكم لعلكم تسلمون. ఆయత్ నంబర్ 81. మరి అల్లాహ్యే మీకోసం తాను సృష్టించిన వస్తువులతో నీడను ఏర్పాటు చేశాడు. మరి ఆయనే మీకోసం కొండలలో గుహలను చేశాడు. ఇంకా ఆయనే మీకోసం మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షా కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. ఈ విధంగా ఆయన మీరు ఆజ్ఞలు శిరసావహించేవారవుతారని తన అనుగ్రహాలను పరిపూర్తి చేస్తున్నాడు. 102 అంటే చెట్ల నీడలని భావం. 103 అంటే ఉన్ని వస్త్రాలు, కాటన్ దుస్తులు. ఇవి సాధారణంగా అందరికీ ఉపయోగపడతాయి. యుద్ధ సమయాలలో యోధులు ధరించే కవచాలు వారి ప్రత్యర్థి నుంచి కాపాడతాయి. ఇవన్నీ యథార్థానికి దైవ ప్రసాదితాలే. ఆయత్ నంబర్ 80-83. فإن تولوا فإنما عليك البلاغ المبين. ఆయత్ నంబర్ 82. అప్పటికి వారి విముఖత చూపినట్లయితే ఓ ప్రవక్త విషయాన్ని స్పష్టంగా అందజేయడం వరకే నీ బాధ్యత. ఆయత్ నంబర్ 83. يعرفون نعمة الله ثم ينكرونها وأكثرهم الكافرون. ఆయత్ నంబర్ 83. వీరు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించి కూడా నిరాకరిస్తున్నారు. పైగా వారిలో చాలామంది చేసిన మేలును మరిచేవారే. 104 ఈ అనుగ్రహాలన్నిటినీ సృష్టించినవాడు,
వాటిని ఉపయోగించే తెలివితేటలు ప్రసాదించినవాడు అల్లాయేనని తెలిసి కూడా వారు ఆయన్ని నిరాకరిస్తున్నారు. ఆయన పట్ల కృతజ్ఞులుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఒక్కడైన అల్లాను వదిలి ఇతరులను పూజిస్తున్నారు. ఆయత్ నంబర్ 84. ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا هم يستعتبون. ఆయత్ నంబర్ 84. ఏ రోజున మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షి నిలబడతామో ఆ రోజున అవిశ్వాసులకు సంజాయిషి చెప్పుకునే అనుమతి ఇవ్వబడదు. పశ్చాత్తాపపడండి అని కూడా వారితో అనడం జరగదు. 105. అంటే ప్రతి జాతికి ప్రతి సమాజానికి ఆ సమాజానికి సందేశం అందజేసిన ప్రవక్త సాక్షిగా నిలబడి తాను వారికి సందేశాన్ని అందజేశానని కానీ వారు దాన్ని ఏమాత్రమో ఖాతరు చేయలేదని చెబుతాడు. అప్పుడు అవిశ్వాసులకు సంజాయిషి ఇచ్చుకునే అవకాశం ఏదీ ఇవ్వబడదు. ఎందుకంటే యథార్థానికి వారి వద్ద సంజాయిషి ఇచ్చుకోదగ్గ కారణం ఏదీ మిగిలి ఉండదు. చేసిన తప్పులపై పశ్చాత్తాపపడమని కూడా వారికి సలహా ఇవ్వబడదు. ఎందుకంటే పశ్చాత్తాపం చెందడానికి ఇవ్వబడిన గడువు ముగిసింది. లా యుస్తాతబూనకు మరొక అర్థం వారికి తమ ప్రభువును ప్రసన్నుని చేసే అవకాశం ఇవ్వబడదు అని. ఎందుకంటే ఆ అవకాశం వారికి ప్రపంచంలో ఇవ్వగా దాన్ని వారు చేజార్చుకున్నారు. ఇది కర్మస్థలం కాదు, ప్రతిఫలం ఇవ్వబడే స్థలం. కర్మస్థలానికి కాలం చెల్లింది. ఇప్పుడున్నది ఫలితాన్ని అనుభవించే నిలయం. ఇప్పుడు ఎవరికి సత్కర్మలు చేసుకునే అవకాశం ఇవ్వబడదు. ఆయత్ నంబర్ 85. وإذا رأى الذين ظلموا العذاب فلا يخفف عنهم ولا هم ينظرون. ఆయత్ నంబర్ 85. ఆ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు దాన్ని వారి నుంచి తేలిక చేయడం కానీ వారికి విడుపు ఇవ్వటం కానీ జరగదు. 106. అంటే శిక్ష విధించబడడం మొదలైందంటే మధ్యలో వారికి ఎలాంటి విరామం విశ్రాంతి ఇవ్వబడదు. నిరంతరం శిక్ష పడుతూనే ఉంటుంది. విడుపు ఇవ్వబడుతుందంటే వారి నోటికి కళ్ళెం వేసి శరీరాన్ని సంఖ్యలలో బిగించి నరకంలో నెట్టివేయడం జరుగుతుంది. లేక దాని భావం తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఏది వారికి ఇవ్వబడదని కావచ్చు. ఎందుకంటే పరలోకం కర్మల స్థలం కాదు, అది కర్మల ఫలాన్ని అనుభవించే స్థలం. ఆయత్ నంబర్ 86. وإذا رأى الذين أشركوا شركاءهم قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعو من دونك فألقوا إليهم القول إنكم لكاذبون. ఆయత్ నంబర్ 86. ఈ ముష్రికులు తాము అల్లాహకు భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే, ఓ మా ప్రభు, మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే అని అంటారు. అప్పుడు వారు ఆ భాగస్వాములు మీరు చెప్పేది పచ్చి అబద్ధం అని వారి మాట ఖండిస్తారు. 107. మిథ్యా దైవాలను పూజించేవారు చెప్పేది అబద్ధం కాదు, అయినప్పటికీ తాము భాగస్వాములుగా నిలబెట్టిన ఆ చిల్లర దేవుళ్ళు మాత్రం స్పష్టంగా చెప్పేస్తారు వీరు చెబుతున్నదంతా అబద్ధమని. బహుశా వారు ఈ మాటల ద్వారా షిర్కును ఖండిస్తారేమో. అంటే మమ్మల్ని అల్లాహకు సహవర్తులుగా నిలబెట్టమని వీళ్ళు వట్టి అబద్ధం చెబుతున్నారు. కానీ అసలు అల్లాహకు సహవర్తులుగా ఎవరు ఉంటారు అన్నది, లేక వారు తమను పూజించిన సంగతి తమకు తెలియదు అన్నది వారి మాటల్లో ఆంతర్యం కావచ్చు. ఈ విషయాన్ని ఖురాన్ ఎక్కువ చోట్ల ప్రస్తావించింది కూడా. ఉదాహరణకు, మీరు మమ్మల్ని పూజిస్తూ ఉండేవారన్న సంగతి మాకు బొత్తిగా తెలియదు. ఈ విషయంలో మీకు మాకు మధ్య సాక్షిగా అల్లా చాలు అని వారంటారు. యూనుస్ 29. ఇంకా చూడండి. అల్ అహ్కాఫ్ 5-6. మరియం 81-82. అన్ కబూద్ 25. కాఫ్ 52. అల్లాకు భాగస్వాములుగా తమను కల్పించమని తామెన్నడూ వారికి చెప్పలేదన్నది వారి ఉద్దేశం కావచ్చు. ఒకవేళ ఆ చిల్లర దైవాలు చెట్టు పుట్టలు రాళ్ళు రప్పలై ఉంటే అల్లా వాటికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అవి తమ పూజారుల పూజలను త్రోసిపుచ్చుతాయి. ఒకవేళ వారు శైతాన్ జిన్నాతులు అయి ఉంటే అవి మాట్లాడతాయన్న విషయంలో సందేహమే లేదు. ఒకవేళ వారు ప్రజలు పూజించే మొక్కుబడులు చెల్లించే శ్రద్ధాభక్తుల నివాళిని ఘటించే పుణ్యపురుషులు ఔలియాలు అయి ఉంటే అల్లా మహ్షర్ మైదానంలోనే వారికి ఆ పూజలతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించేసి అలా
పూజించే వారిని నరకంలో పడవేస్తాడు. దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాంను ఆరాధ్య దైవంగా చేసుకున్న వారికి పట్టిన గతేమిటో అల్-మాయిదా సూరా చివరిలో ప్రస్తావనకు రానే వచ్చింది. ఆయత్ నంబర్ 87, 88. وألقوا إلى الله يومئذ السلم وضل عنهم ما كانوا يفترون. ఆయత్ నంబర్ 87. ఆ రోజు వారంతా అల్లా సమక్షంలో పూర్తిగా లొంగిపోవడానికి సిద్ధమవుతారు. వారు చేస్తూ ఉండిన కల్పనలన్నీ వారి నుంచి మటుమాయమవుతాయి. ఆయత్ నంబర్ 88. الذين كفروا وصدوا عن سبيل الله زدناهم عذابا فوق العذاب بما كانوا يفسدون. ఆయత్ నంబర్ 88. ఎవరు తిరస్కరించారో అల్లాహ్ మార్గం నుంచి జనులను ఆపారో వారికి మేము శిక్షపై శిక్షను పెంచుతూ పోతాం. వారి దురాగతాలకు ఫలితం ఇది. 108. స్వర్గములో ప్రవేశించిన విశ్వాసులలో వివిధ అంతస్తులు ఉన్నట్లే నరకంలోనికి ప్రవేశించిన అవిశ్వాసుల్లో కూడా తేడాలుంటాయి. తాము అపమార్గం పాలైంది కాకుండా ఇతరులు కూడా అపమార్గం పట్టించిన వారికి విధించబడే శిక్ష మరింత అధికంగా ఉంటుంది. ఆయత్ నంబర్ 89. ويوم نبعث في كل أمة شهيدا عليهم من أنفسهم وجئنا بك شهيدا على هؤلاء ونزلنا عليك الكتاب تبيانا لكل شيء وهدى ورحمة وبشرى للمسلمين. ఆయత్ నంబర్ 89. ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుంచి వారిపై ఒక సాక్షి నిలబెడతాం. మరి ఓ ప్రవక్త, నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాం. మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాం. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపే వారికి ముస్లింలకు అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త. 109. ప్రతి ప్రవక్త తన అనుచర సమాజానికి సాక్షిగా ఉంటాడు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచర సమాజ సభ్యులు ప్రవక్తలందరి విషయంలో సాక్షులుగా ఉంటారు. ఈ ప్రవక్తలందరూ సత్యవంతులని, వారు దైవ సందేశాన్ని ప్రజలకు అందజేశారని సాక్ష్యం పలుకుతాడు. సహీ బుఖారీ నిషాసుర వ్యాఖ్యానం. 110. గ్రంథం అంటే దైవ గ్రంథం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వివరణలు హదీసులు, తన ప్రవచనాలను కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ గ్రంథంగా ఖరారు చేశారు. అషీఫ్ తదితర వృత్తాంతాల్లో కూడా ఈ సంగతి ఉంది. చూడండి, సహీ బుఖారీ కితాబుల్ ముహారిబీన్. ప్రతి విషయము అంటే గతానికి భవిష్యత్తుకు సంబంధించిన సమాచారాలన్నమాట. వాటిని గురించి తెలుసుకోవడం అవసరం. వాటి వల్ల ఎంతో ప్రయోజనం కూడా కలుగుతుంది. అలాగే ధర్మాల వివరాలు, ఇంకా ప్రపంచంలోనూ పరలోకంలో మనిషికి అవసరమైన విషయాలన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఖురాన్, హదీసులు రెండింటిలోనూ ఈ విషయాలన్నీ స్పష్టపరచబడ్డాయి. ఆయత్ నంబర్ 90. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. ఆయత్ నంబర్ 90. అల్లాహ్ న్యాయం చేయమని, ఉపకారం ఇహ్సాన్ చేయమని, బంధువుల హక్కులు నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా నీతి బాహ్యమైన పనుల నుండి, చెడుల నుండి, దౌర్జన్యం నుండి ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించడానికి ఆయన స్వయంగా మీకు ఉపదేశిస్తున్నాడు. 111. అరబీలో అద్ల్ అనే పదం ఉంది. అద్ల్ అంటే న్యాయం, సమత్వం, సమభావం అనే అర్థాలు వస్తాయి. అయిన వారైనా కాని వారైనా అందరి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. ఒకరితో ఉన్న శత్రుత్వం, కక్ష మూలంగా లేక ఒకరి పట్ల గల ప్రేమ, ఆప్యాయత మూలంగా న్యాయం కోరే మూలాంశాలను విడనాడరాదు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. అలాగే మనిషి సమత్వము, సమతూకాల నుండి జారిపోకూడదు. దురభిమానాలతో, రాగద్వేషాలతో ఒకవైపుకు మొగ్గిపోకూడదు. ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం ఇవ్వకూడదు. అద్లకు మరో అర్థం మధ్య మార్గం, ఏతిదాల్ అంటే మనిషి ఏ వ్యవహారంలోనైనా మధ్య మార్గాన్ని విడి కుడి ఎడమల అతివాదులకు లోనవ్వకూడదు. ఆఖరి ధర్మావలంబన విషయంలో కూడా అతడు ఈ సూత్రాన్ని కట్టుబడి ఉండాలి. అంటే ధర్మంలో హెచ్చుతగ్గులు చేయకూడదు. ఏదైనా అంశంలో
మితిమీరిన అభిమానంతో అతిశయించకూడదు. లేనిపోని కొత్త అంశాలను ధర్మంలో ప్రవేశపెట్టకూడదు. ధర్మంలో లోటు కనబరిచిన అతిశయిలిన న్యాయం, సమత్వం, సౌతుల్యం దెబ్బతింటాయి. 2. ఇక ఇహ్సాన్ గురించి. ఇహ్సాన్ అంటే ఉత్తమంగా వ్యవహరించడము, మన్నింపుల వైఖరిని అవలంబించడము అని ఒక అర్థం ఉంది. అలాగే న్యాయంగా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం, మేలు చేయడమే గాక అత్యుత్తమ రీతిలో చేయడం అన్న అర్థాలు కూడా వస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి 100 రూపాయలు వేతనం ఇస్తానని మాటిచ్చి 110 లేక 120 ఇస్తే అది ఇహ్సాన్, మేలు, ఉపకారంగా పరిగణించబడుతుంది. అతనికి ఇవ్వవలసిన 100 రూపాయలు అతని హక్కు. దాన్ని మీరు ఇస్తే న్యాయం చేసినట్లు, అంతకు మించి ఇస్తే అది ఉపకారం, ఇహ్సాన్. న్యాయం ద్వారా సమాజంలో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయి. అయితే ఉపకారం ద్వారా అంతరాల అగాధాలు పూడుకుంటాయి, హృదయాలు హత్తుకుంటాయి, సత్సంబంధాలు పెంపొందుతాయి, ఆత్మీయత, ఆప్యాయతలు వెల్లి విరుస్తాయి. అలాగే మనిషి తాను విధిగా చేయవలసిన ఆరాధనలను నెరవేరిస్తే అతను అల్లాహ్ హక్కును నెరవేర్చిన వాడు అవుతాడు. అంతకు మించి అతను స్వచ్ఛంద నవాఫిల్ ఆరాధనలు కూడా చేస్తే అది దైవ సామీప్యానికి, దైవ ప్రీతికి మరింత దోహదకారి అవుతుంది. ఇహ్సాన్కు ఇంకొక అర్థం ఏదైనా పనిని అత్యుత్తమ రీతిలో నిర్వర్తించడం, ఆరాధనలో ఏకాగ్రతను పొందడం, ధర్మాన్ని కేవలం అల్లాహకే ప్రత్యేకించి నిష్కల్మషమైన మనసుతో ఆరాధించడం. అందుకే హదీసులో ఇలా అనబడింది, మీరు అల్లాహను చూస్తున్నట్లుగానే ఆరాధించండి. 3. ఈ తాయిజిల్ కుర్బా అంటే బంధువుల హక్కును ఇవ్వడం, వారికి సహాయం చేయడం అనే అర్థాలు వస్తాయి. హదీసులో ఇది సిలా రహ్మీగా అభివర్ణించబడింది. ఈ హక్కు గురించి హదీసులో పదే పదే నొక్కి వక్కాణించడం జరిగింది. న్యాయం, ఉపకారాల తరువాత బంధువుల హక్కు గురించి ప్రత్యేకంగా నొక్కి పలకటాన్ని బట్టి దీనికి గల ప్రాముఖ్యం ఎటువంటితో బోధపడుతుంది. ఇవి 3 చేయవలసిన పనులు. ఇక చేయకూడని పనులు మరో 3 ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఫహ్సావున్ అంటే నీతి బాహ్యమైన పనులు, సిగ్గుమాలిన కార్యాలు. నేడు నీతి బాహ్యత సమాజంలో పెచ్చిరిల్లింది. పైగా దానికి నాగరికత, ప్రగతి, కళ, సంస్కృతి అనే అందమైన పేర్లతో పిలవడం జరుగుతుంది. వినోద సామగ్రి అనే పేరుతో దానికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక చెడ్డ వస్తువును అందమైన లేబుల్ తగిలించినంత మాత్రాన దాని గుణం మారిపోదు. అందుకే ఇస్లామీయ షరియత్ వ్యభిచారాన్ని, వ్యభిచారం వైపు దారితీసే పనులను, విశృంఖలత్వాన్ని, అశ్లీలాన్ని, ఫ్యాషన్ షోలను, స్త్రీ పురుషుల విచ్చలవిడిగా కలిసి తిరిగే వాతావరణాన్ని, ఇంకా ఇతరత్రా చెడు పోకడలను నీతి బాహ్యతగా ఖరారు చేసింది. వీటికి ఎన్ని అందమైన పేర్లు పెట్టుకున్నప్పటికీ పాశ్చాత్య ప్రపంచం నుంచి దిగుమతి చేసుకున్న ఈ చెడుగులు ధర్మసమ్మతం కాజాలవు. 2 మున్కర్. షరియత్ అధర్మంగా ఖరారు చేసిన పనులన్నీ దీని కిందికి వస్తాయి. 3 బహ్యూన్ అంటే దౌర్జన్యము, అక్రమము, దురాగతం, విపరీతం, అన్యాయం ఇత్యాది దౌష్ట్యాలకు ఒడిగట్టడం, బంధుత్వ సంబంధాలను తెంచడం, దౌర్జన్యానికి ఒడిగట్టడం. ఇవి 2 ఎలాంటి అపరాధాలంటే వాటి మూలంగా అల్లాహ్ ఆగ్రహిస్తాడని, వాటికి పాల్పడిన వారికి ప్రపంచంలో కూడా త్వరితగతిని శిక్ష పడే అవకాశం ఉంటుందని హదీస్ ద్వారా తెలుస్తుంది. ఇబ్నే మాజా కితాబు జద్ దౌర్జన్యాల అధ్యాయం. ఆయత్ నంబర్ 91. وأوفوا بعهد الله إذا عاهدتم ولا تنقضوا الأيمان بعد توكيدها وقد جعلتم الله عليكم كفيلا إن الله يعلم ما تفعلون. ఆయత్ నంబర్ 91. మీరు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అల్లాహకు ఇచ్చిన మాటను నిలుపుకోండి. ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగపరచకండి. ఎందుకంటే మీరు అల్లాను మీ సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. 112. కసం ప్రమాణం. పరస్పరం ఒప్పందాలు, ఒడంబడికలు చేసుకున్నప్పుడు వాటికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి మరీ చెబుతారు. ఇదొక రకమైన ప్రమాణం. ప్రమాణాలలో మరొక రకం ఏంటంటే మనిషి తనంతట తానుగా ఒట్టేసి చెబుతాడు, నేను ఫలానా పని చేస్తాననో లేక చేయననో. ఈ ఆయతులో ప్రస్తావించబడిన ప్రమాణం మొదటి కోవకు చెందినది. మీరు ప్రమాణం చేసి అల్లాను సాక్షిగా చేసుకున్నారు కాబట్టి మీరు దాన్ని భంగపరచరాదు. చేసిన భాషకు కట్టుబడి ఉండాలి. ఆడిన మాటను తప్పకూడదు. ఇక రెండో కోవకు చెందిన ప్రమాణం గురించి హదీస్లో ఏమనబడిందంటే, ఏ వ్యక్తి అయినా ఏదైనా విషయంలో
ప్రమాణం చేసేసి మరో విషయంలో మేలు ఉందని తలపోసి, అంటే ప్రమాణానికి విరుద్ధంగా చేయడంలో ఎక్కువ మేలుందని భావించి అప్పుడు మేలుతో కూడుకున్న పనిని అతను నెరవేర్చాలి. అయితే ప్రమాణభంగం చేసినందుకు పరిహారం చెల్లించాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1272. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదరణ కూడా ఇదే. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6623, ముస్లిం హదీస్ నంబర్ 1269. ఆయత్ నంబర్ 92. ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكاثا تتخذون أيمانكم دخلا بينكم أن تكون أمة هي أربى من أمة إنما يبلوكم الله به وليبينن لكم يوم القيامة ما كنتم فيه تختلفون. ఆయత్ నంబర్ 92. తన నూలును గట్టిగా ఒడిగిన తర్వాత తనే స్వయంగా ముక్కలు ముక్కలుగా త్రెంచివేసిన స్త్రీ మాదిరిగా అయిపోకండి. ఒక వర్గం మరొక వర్గం కంటే మించిపోవాలన్న ఉద్దేశంతో మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకునే సాధనాలుగా చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రమాణం ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నిశ్చయముగా అల్లాహ్ ప్రళయ దినాన మీరు విభేదించుకునే విషయాలన్నిటినీ మీకు విడమర్చి చెబుతాడు. 113. గట్టిగా ప్రమాణం చేసిన తర్వాత దాన్ని భంగపరచడం కూడా ఇటువంటిదే. నూలు ఒడికి స్వయంగా తెంపేసిన స్త్రీని ఒక ఉదాహరణగా చూపడం జరిగింది. 114. బా అనే పదం ఇక్కడ అక్సర్ అనే అర్థంలో ప్రయోగించబడింది. అంటే సంఖ్యాపరంగా అతి ఎక్కువగా ఉండటం. ఒకప్పుడు మీరు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పుడు ప్రమాణం చేసి ఇప్పుడు మీ సంఖ్యాబలాన్ని చూసుకునే గర్భాంధకారంతో ప్రమాణాన్ని భంగపరచడం అవివేకం. దీని వలన మీ మనసులు కుదుటపడవు. ఒకప్పుడు మీరు బలహీనులుగా ఉన్నప్పటికీ మరో వర్గంతో చేసుకున్న ఒడంబడిక వల్ల మీరు నిశ్చింతగా ఉండగలిగేవారు. కానీ మీరు ఇప్పుడు ఆడిన మాట తప్పి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. అజ్ఞాన కాలంలో నైతిక దివాలాకోరుతనం వల్ల వారు పదే పదే ప్రమాణాలు తెంచి చిక్కుల్లో పడిపోయేవారు. ఇలాంటి నైతిక అధోగతికి దూరంగా ఉండాలని ముస్లింలకు తాకీదు చేయడం జరిగింది. 115. అంటే ఎదుటివారికి దగా మోసం చేసే సంకల్పంతో ప్రమాణాన్ని ఆశ్రయించకండి. ఆయత్ నంబర్ 93. ولو شاء الله لجعلكم أمة واحدة ولكن يضل من يشاء ويهدي من يشاء ولتسألن عما كنتم تعملون. ఆయత్ నంబర్ 93. అల్లాహ్ గనక తలుచుకుంటే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కానీ ఆయన తాను తలచిన వారిని అపమార్గంలోకి లోను చేస్తాడు, తాను తలచిన వారిని సన్మార్గం చూపుతాడు. మీరు చేస్తున్న పనులన్నిటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు. ఆయత్ నంబర్ 94. ولا تتخذوا أيمانكم دخلا بينكم فتزل قدم بعد ثبوتها وتذوقوا السوء بما صددتم عن سبيل الله ولكم عذاب عظيم. ఆయత్ నంబర్ 94. మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవడానికి సాధనాలుగా చేసుకోకండి. మీ ధోరణి గనక ఇలా ఉంటే నిలదొక్కున్న మీదట మీ అడుగులు తడబడతాయి. మీరు కఠినమైన శిక్షను చవిచూడవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అల్లాహ్ మార్గాన అడ్డు తగిలారు. మీకు పెద్ద శిక్ష పడుతుంది. 116. వాగ్దాన భంగానికి పాల్పడవద్దని మరోసారి ముస్లింలు తాకీదు చేయడం జరిగింది. ఈ నైతిక రుగ్మత మూలంగా మీ అడుగులు తడబడే ప్రమాదం ఉందని, మీలోని ఈ చంచల స్వభావాన్ని చూసి అన్యులు మీరు మరింత దూరం అవుతారని, ఒకవేళ అదే గనక జరిగితే దైవ మార్గంలోకి రాకుండా ప్రజలను అడ్డుకున్న పాపం మీ నెత్తి మీద పడుతుందని కూడా ముస్లింలు హెచ్చరించడం జరిగింది. ఐమాన్ ఇది యమీన్కు బహువచనం. యమీన్ అంటే ప్రమాణం అని అర్థం. ఇక్కడ ప్రమాణం అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో చేసే ప్రతిజ్ఞ బైత్ అని మరికొంతమంది పండితులు భావించారు. అంటే ప్రవక్తకు ఇచ్చిన మాటను తప్పి ధర్మభ్రష్టులు కారాదన్న భావంలో ఈ వాక్యాన్ని తీసుకున్నారు.
ఒకవేళ మీరు గనక ఈ అగత్యానికి పాల్పడితే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఇస్లాం స్వీకరించకుండా ఆగిపోతారని, దాని మూలంగా మీరు రెట్టింపు శిక్షకు పాత్రులవుతారని చెప్పడం జరిగింది. ఫతహుల్ హదీర్. ఆయత్ నంబర్ 95. ولا تشتروا بعهد الله ثمنا قليلا إنما عند الله هو خير لكم إن كنتم تعلمون. ఆయత్ నంబర్ 95. మీరు అల్లాహతో చేసిన వాగ్దానాన్ని కొద్దిపాటి మూల్యానికి అమ్మివేయకండి. గుర్తించుకోండి, మీరు గనక తెలుసుకోగలిగితే అల్లాహ్ వద్ద ఉన్నది మీ కొరకు శ్రేయోదాయకమైనది. ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا أجرهم بأحسن ما كانوا يعملون. ఆయత్ నంబర్ 96. మీ దగ్గర ఉన్నదంతా నశించేదే, అల్లాహ్ వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించే వారికి మేము వారి సదాచరణలకు గాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాం. ఆయత్ నంబర్ 97. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون. ఆయత్ నంబర్ 97. సత్కార్యాలు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాం. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాం. 117. పవిత్ర జీవితం, మంచి జీవితం అంటే ప్రాపంచిక జీవితమే. పరలోక జీవితం గురించిన ప్రస్తావన దీని తరువాత వాక్యంలో చేయబడింది. దీని భావం ఏమిటంటే, విశ్వసించి దైవభక్తితో పరిశుద్ధ జీవితం గడిపే వారికి ప్రపంచంలో లభించే శాంతి, తృప్తి, మాధుర్యం, మనోనిబ్బరం ఒక అవిశ్వాసికి, అవిధేయునికి ప్రాప్తం కావు. పైగా అతను ఒకంత కలవరంతో, గుండెదడతో బతుకుతూ ఉంటాడు. ఆ మాటే దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది. ఎవడు మా ధ్యానం పట్ల విముఖత చూపాడో వాడికి బ్రతుకు ఇరుకైపోతుంది, దుర్భరం అయిపోతుంది. తాహా 124. فإذا قرأت القرآن فاستعذ بالله من الشيطان الرجيم. ఆయత్ నంబర్ 98. ఓ ముహమ్మద్, ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తులైన సైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడుకో. 118. ఈ విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి చెప్పబడినప్పటికీ యావత్ అనుచర సమాజానికి ఇది వర్తిస్తుంది. అంటే ఖురాన్ పారాయణాన్ని మొదలుపెట్టినప్పుడల్లా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ పఠించాలి. ఆయత్ నంబర్ 99, 100. إنه ليس له سلطان على الذين آمنوا وعلى ربهم يتوكلون. ఆయత్ నంబర్ 99. విశ్వసించి తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి ఎలాంటి అధికారము ఉండదు. إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون. ఆయత్ నంబర్ 100. అయితే వాడితో స్నేహం చేసి వాడిని అల్లాహకు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది. ఆయత్ నంబర్ 101. وإذا بدلنا آية مكان آية والله أعلم بما ينزل قالوا إنما أنت مفتر بل أكثرهم لا يعلمون. ఆయత్ నంబర్ 101. మేము ఒక ఆయత స్థానంలో మరొక ఆయతను మార్చినప్పుడు నువ్వే కల్పిస్తున్నావు అని వారంటారు. వాస్తవానికి తాను అవతరింపజేసిన దాని గురించి అల్లాహకు బాగా తెలుసు. అయితే వారిలో అత్యధికులు అసలు విషయం తెలియదు. 119. ఒక ఆజ్ఞ రద్దు చేసి మరో ఆజ్ఞను దాని స్థానంలో ప్రవేశపెట్టడంలో ఔచిత్యం ఏమిటో అది అల్లాహకు బాగా తెలుసు. మానవ ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఆ మేరకు మార్పులు తీసుకువస్తాడు. ఈ విషయాన్ని సాక్షిగా తీసుకుని అది అవిశ్వాసులు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నీ ఇష్టానుసారం దైవవచనాలకు నీ సొంత భాష్యం జోడిస్తున్నావు.
అని అనడం ఎంత మాత్రమూ తగదు. ఎందుకంటే ఇందలి ఉచితానుచితాల గురించి, పరమ రహస్యాల గురించి వారికేమీ తెలియదు. ఏ ఆదేశం ఎప్పుడు రద్దుపరచాలో, మరే ఆదేశాన్ని ప్రవేశపెట్టాలో అల్లాహకు బాగా తెలుసు. మరిన్ని వివరాలకు అల్-బకరా సూరా 106, 107 ఆయతులకు వివరణ చూడండి. ఆయత్ నంబర్ 102. قل نزله روح القدس من ربك بالحق ليثبت الذين آمنوا وهدى وبشرى للمسلمين. ఆయత్ నంబర్ 102. ఓ ప్రవక్త, వారికి చెప్పు, విశ్వసించిన వారికి నిలకడను ఒసగడానికి, ముస్లింలకు సన్మార్గం చూపడానికి, వారికి శుభవార్తను వినిపించడానికి నీ ప్రభు వద్ద నుంచి పరిశుద్ధాత్మ జిబ్రీల్ అలైహిస్సలాం దీన్ని సత్య సమేతంగా అవతరింపజేశాడు. 120. దేనిని స్థిరపరిచిన మరి దేనిని రద్దుపరిచినా అది ప్రభు సమ్మతితోనే జరుగుతుంది. ఈ సంగతిని విశ్వాసులు గ్రహించి తృప్తి చెందుతారు. తద్వారా వారి పాదాలకు స్థిరత్వం లభిస్తుంది, వారి విశ్వాసం మరింత దృఢమవుతుంది. 121. దివ్య ఖురాన్ ముస్లింలకు మార్గదర్శకం మరియు శుభవార్త. ఎందుకంటే ఖురాన్ కూడా ఆకాశం నుంచి కురిసే వర్షం లాంటిది. ఆ వర్షపు నీరు పీల్చిన నేలలు బాగా మొలకెత్తి పండుతాయి. మరికొన్ని నేలల్లో ముళ్ళ చెట్లు తప్ప మరేమీ మొలకెత్తవు. విశ్వాసి హృదయం కూడా పరిశుద్ధమైనది, నిర్మలమైనది. దివ్య ఖురాన్ శుభం వల్ల, విశ్వాస జ్యోతి వల్ల అతని ఆంతర్యం ప్రకాశవంతమవుతుంది. కానీ అవిశ్వాసి హృదయం చౌడు నేల వంటిది. అది తిరస్కారం, మార్గ విహీనతలతో నిండి ఉంటుంది. దివ్య ఖురాన్ భావ సవంతికి అది పులికించదు, సస్యశ్యామలంగా మారదు. 122. ఈ ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వీయ కల్పన కాదు. పైగా దీని హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వంటి పరిశుద్ధ దూత సత్య సమేతంగా తన ప్రభు తరపున తీసుకువచ్చాడు. దీనిని తీసుకుని విశ్వసనీయమైన ఆత్మ జిబ్రీల్ అలైహిస్సలాం నీ హృదయంపై అవతరించింది అని వేరొక చోట చెప్పబడింది. సూరా 193, 194. ولقد نعلم أنهم يقولون إنما يعلمه بشر لسان الذي يلحدون إليه أعجمي وهذا لسان عربي مبين. ఆయత్ నంబర్ 103. అతనికి ఒక మనిషి నేర్పుతున్నాడని ఈ అవిశ్వాసులు పలకడం మాకు బాగా తెలుసు. వాస్తవానికి వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారో అతని భాష అరబ్బేతర అజామీ భాషగా ఖురాను స్వచ్ఛమైన స్పష్టమైన అరబ్బీ భాషలో ఉంది. 123. ఆ కాలంలో తౌరాత్, ఇంజీల్ గ్రంథాలను గురించి తెలిసిన కొంతమంది బానిసలుండేవారు. వారు క్రైస్తవులు, యూదులు. తరువాత వారు ఇస్లాం స్వీకరించారు. వారి అరబీ మాట్లాడేవారు, కానీ వారి భాష స్వచ్ఛమైనది కాదు. ఆ బానిసలలోని ఒకానొక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ బోధిస్తున్నాడని మక్కాకు చెందిన ముష్రికులు నిందించేవారు. 124. ఎవరెవరిని ఉద్దేశించి వారు ఈ నింద మోపుతున్నారో వారికి అసలు స్పష్టంగా అరబీ మాట్లాడటమే రాదు. అదే సమయంలో ఖురాన్ అరబీ భాషను చూడండి. విషయ స్పష్టతలోనూ, భాషలోనూ, భావంలోనూ దాని శైలి అనుపమైనది. అందులో ఉన్న సూరాలను పోలిన ఒక్క సూరాను కూడా ఎవరూ రచించి తేలేకపోయారయే. మరి అలాంటప్పుడు వచ్చి రాని అరబీలో మాట్లాడే సామాన్యులు అంతటి అద్భుతమైన గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలా నేర్పుతారు? ఆనాడు అరేబియాలో స్వచ్ఛమైన అరబీ భాష అనర్గళంగా మాట్లాడలేని వారిని అజమీ, మోగవాడు, భాష రానివాడు అని అనేవారు. అరబ్బేతర వ్యక్తిని కూడా అజమీగా వ్యవహరించేవారు. అరబ్బేతర భాషలు కూడా అరబీతో ఏ విధంగానూ పోటీ పడలేకపోయింది. ఆయత్ నంబర్ 104, 105. إن الذين لا يؤمنون بآيات الله لا يهديهم الله ولهم عذاب أليم. ఆయత్ నంబర్ 104. అల్లాహ్ ఆయుధులను విశ్వసించని వారికి అల్లాహ్ తరపున సన్మార్గం లభించదు, వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది. إنما يفتري الكذب الذين لا يؤمنون بآيات الله وأولئك هم الكاذبون. 105.
అల్లాహ్ ఆయుతులపై విశ్వాసం లేని వారు మాత్రమే అబద్ధాలను కల్పిస్తారు, వారే అసలు అబద్ధాల కోరు. 125. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల నాయకుడు, సత్యసంధుడు. లేని విషయాన్ని అతడు ఎందుకు చెబుతాడు? అసలు వారే అబద్ధాల కోరు. ఎందుకంటే దివ్య ఖురాను దైవ గ్రంథం కావటం వల్ల వారు సంశయంలో పడ్డారు. పైపెచ్చు సత్యసంధుడైన మా ప్రవక్త పైనే అభాండాలు మోపడానికి సిద్ధమయ్యారు. ఆయత్ నంబర్ 106. من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم. ఆయత్ నంబర్ 106. ఎవరైతే విశ్వసించిన తరువాత అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో కానీ బలవంతం చేయబడి తిరస్కారాన్ని ప్రకటిస్తే, అదే సమయంలో అతని హృదయం విశ్వాసంపై స్థిరంగా ఉంటే అది వేరే విషయం. అలా కాకుండా ఎవరైనా హృదయపూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది. 126. ఏ వ్యక్తికైనా సత్య తిరస్కారం కోసం బలవంతం చేయగా అతను ప్రాణరక్షణ నిమిత్తం వాక్కు ద్వారా కర్మ ద్వారా తిరస్కార కుఫ్రు ప్రకటన చేసినప్పటికీ అతని మనసు గనుక విశ్వాసంపై స్థిరంగా ఉంటే అతను అవిశ్వాసి అవడం అట్టి పరిస్థితుల్లో అతని భార్య అతని నుంచి వేర్పడజాలదు. అవిశ్వాసానికి సంబంధించిన ఏ ఆదేశము అతనికి వర్తించదు. ఈ విషయంలో విద్వాంసులందరి మధ్య ఏకాభిప్రాయం ఉందని కుర్దిపి చెప్పారు. ఫతహుల్ ఖదీర్. 127. ఇది ధర్మభ్రష్టత ఇర్తిదాత్కు ఒడిగట్టే వారికి లభించే శిక్ష. వారు దైవాగ్రహానికి పెద్ద శిక్షకు పాత్రులవుతారు. ప్రాపంచికంగా వారు హతమార్చబడతారని హదీస్ ద్వారా విదితమవుతుంది. మరిన్ని వివరాల కోసం అల్ బక్రా సూరా 217, 256 ఆయతులను వివరణ చూడండి. ذلك بأنهم استحبوا الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم الكافرين. ఆయత్ నంబర్ 107. ఎందుకంటే వారు పరలోకం కన్నా ప్రాపంచిక జీవితాన్ని ఎక్కువగా ప్రేమించారు. నిశ్చయముగా అల్లాహ్ అవిశ్వాసులకు సన్మార్గం చూపడు. 128. విశ్వసించిన తరువాత అవిశ్వాస వైఖరికి ధర్మభ్రష్టతకు ఒడగట్టడానికి గల కారణం ఇక్కడ పేర్కొనబడింది. ఒకటేమో వారు ప్రాపంచిక వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు. రెండోది ఇంకా వారు అల్లాహ్ దృష్టిలో సన్మార్గానికి యోగ్యులుగా మిగలలేదు. أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون. ఆయత్ నంబర్ 108. వారి హృదయాలపై, వారి చెవులపై, వారి కళ్ళపై అల్లాహ్ ముద్ర వేశాడు. విస్మరణకు పరధ్యానానికి గురైన వారంటే వీరే. 129. ఎందుకంటే వారు హితబోధను వినరు, దైవ నిదర్శనాలను నిశిత దృష్టితో చూడరు, సత్యం వైపు పిలిచే అంశాలపై ఆలోచించరు. పైగా వారు యామరుపాటుకు అజాగ్రత్తకు లోనై ఉన్నారు. తత్కారణంగా మార్గదర్శకత్వానికి సంబంధించిన మార్గాలన్నీ వారి కొరకు మూసుకుపోయాయి. ఆయత్ నంబర్ 109, 110. لا جرم أنهم في الآخرة هم الخاسرون. ఆయత్ నంబర్ 109. పరలోకంలో వారు ఘోరంగా నష్టపోతారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا إن ربك من بعدها لغفور رحيم. ఆయత్ నంబర్ 110. మరి ఎవరైతే బాధలు భరించిన తరువాత దైవ మార్గంలో వలసపోయారో, తరువాత అల్లాహ్ మార్గంలో పోరాటం చేశారో,
సహనస్థైర్యాలను కనపరిచారో వారిని నీ ప్రభు వీటన్నిటి ద్వారా క్షమిస్తాడు, కరుణిస్తాడు. 130. మక్కాకు చెందిన బలహీన ముస్లింలను ఉద్దేశించి ఈ విధంగా అనబడింది: వారు ఇస్లాం స్వీకరించిన కారణంగా మక్కా అవిశ్వాసుల దౌర్జన్యాలకు గురయ్యారు. ఎట్టకేలకు వారికి దేశం విడిచి వెళ్ళవలసిందిగా ఆదేశించబడింది. వారు తమ ఆప్తులను, ఆస్తిపాస్తులను, ఇల్లు వాకిలిని వదిలి అబిసీనియా, యష్రిబ్ల వైపు వలసపోయారు. తరువాత అవిశ్వాసులను ఎదుర్కొని పోరాడవలసి వచ్చినప్పుడు మగధీరుల్లా పోరాడారు. ఈ విధంగా వారు దైవ మార్గంలో పెట్టబడిన పరీక్షలన్నింటిలోనూ మొక్కవోని సాహసాన్ని చూపి తమ నిష్కల్మష విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. ఇంత చేసిన తరువాత కూడా ప్రభువు వారిని క్షమించకుండా, కరుణించకుండా ఉండడం అనేది ఎలా సంభవం? దీన్ని బట్టి తేలేదేమిటంటే, దేవుని క్షమ, కరుణ కోసం విశ్వాసం, ఈమాన్తో పాటు సదాచరణ, అమలే సాలెహ్ ఎంత అయినా అవసరం. ఈ ఆయతులో ప్రస్తావనకు వచ్చిన ముహాజిర్లు కూడా విశ్వాసానికి, సదాచరణకు సంబంధించిన అత్యుత్తమమైన ఉదాహరణను నెలకొల్పారు. అందుకే దేవుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. ఆయతు నంబర్ 111. يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت وهم لا يظلمون. ఆయతు నంబర్ 111. ఆ రోజు ప్రతి ఒక్కడు తన ఆత్మరక్షణ కోసం వాదులాడుతూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి అతను చేసుకున్న కర్మల ప్రతిఫలమంతా ఇవ్వబడుతుంది. ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు. 131. ప్రతి ఒక్కరికి తమ స్వయానికి సంబంధించిన చింతే ఉంటుంది. ఎవరు ఇంకొకరికి సహాయపడటానికి ముందుకు రారు. తండ్రి కానీ, కొడుకు కానీ, సోదరుడు కానీ, భార్య కానీ ఎవరూ పలకరించే స్థితిలో ఉండరు. పైగా ఒండొకరి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు. అన్న తన తమ్ముడిని చూసి, బిడ్డలు తల్లిదండ్రులను చూసి, భర్త తన భార్యను చూసి పారిపోతుంటారు. వారిలో ప్రతి ఒక్కరికి ఆ రోజు తమను గురించి తప్ప ఇతరులను గురించి పట్టించుకోలేని ఆపత్తు సమయం వస్తుంది. అబస 37. 132. అంటే మంచి పనులకు లభించవలసిన పుణ్యఫలాన్ని తగ్గించడం కానీ, చెడు పనులకు బదులుగా విధించవలసి ఉన్న శిక్షను పెంచడం కానీ జరగదు. ఎవరికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. చెడుకు ఎంత దుష్ఫలితాలు ఇవ్వబడాలో అంతే ఇవ్వబడుతుంది. అయితే పుణ్యకార్యానికి బదులుగా అల్లా పుణ్యఫలాన్ని తాను కోరినంతగా పెంచి ఇస్తాడు. తీర్పు దినాన విశ్వాసుల పట్ల అల్లా అవలంబించే దాక్షిణ్య వైఖరికి ఇదొక మచ్చు తొనక. అల్లా మనందరినీ ఆ కోవలో చేర్చుగాక. ఆమీన్. ఆయతు నంబర్ 112. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. ఆయతు నంబర్ 112. అల్లాహ్ ఒక పట్నం ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచి పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్టణవాసులు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత చూపగా అల్లాహ్ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనను రుచి చూపించాడు. 133. చాలామంది వ్యాఖ్యాతలు ఈ పట్టణం మక్కా పట్టణం అయి ఉంటుందని భావించారు. ఒకప్పుడు మక్కా ప్రజలు వారి పరిసరాలలో నివసించే జనుల జీవన ప్రమాణాలు ఎలా ఉండేవో ఇందులో వివరించబడింది. అయితే వారి ధిక్కార వైఖరి కారణంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శపించారు. ఓ అల్లాహ్, ముజర్ తెగను గట్టిగా పట్టుకో. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం కాలంలో ఈజిప్ట్లో ఏర్పడిన దుర్భిక్షం లాంటి దుర్భిక్షానికి వీళ్లను గురిచి అని ప్రార్థించారు. బుఖారీ 4821, ముస్లిం 2156. పర్యవసానంగా అల్లాహ్ మక్కాలో శాంతి భద్రతల స్థానంలో భయోత్పాతాన్ని, కలిమి స్థానంలో లేమిని సృష్టించాడు. తత్కారణంగా వారు భూమికలు,
ఆకులు అలములు తిని జీవించాల్సినంత దుర్భర పరిస్థితి ఏర్పడింది. మరికొంతమంది విద్వాంసుల దృష్టిలో ఇది నిర్ధారితం కాని జనపదం. ఇది ఉపమానంగా మాత్రమే చూపబడింది. దైవానుగ్రహాలను తిరస్కరించిన వారికి పట్టే గతి ఎలా ఉంటుందో హెచ్చరించడం అసలు దీని ఉద్దేశం. మెజారిటీ ఉలిమాలు ఈ విషయంలో తమదైన అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ వారు ఈ అభిప్రాయాన్ని కూడా త్రోసిపుచ్చలేదు. 134 శిక్ష అంటే ఇంతకు ముందు వాక్యములో ప్రస్తావనకు వచ్చిన ఆకలి భయోత్పాతాల శిక్షే లేదా బదర్ యుద్ధ సందర్భంగా అవిశ్వాసులకు ఎదురైన ఘోర పరాభవం కూడా కావచ్చు. ఆయత నంబర్ 113. ولقد جاءهم رسول منهم فكذبوه فأخذهم العذاب وهم ظالمون. ఆయత నంబర్ 113. వారి వద్దకు స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. అయినప్పటికీ వారతన్ని ధిక్కరించారు. ఫలితంగా శిక్ష వారిని పట్టుకున్నది. ఎందుకంటే వారు పరమ దుర్మార్గులుగా ఉండేవారు. 134 శిక్ష అంటే ఇంతకు ముందు వాక్యంలో ప్రస్తావనకు వచ్చిన ఆకలి భయోత్పాతాల శిక్షే లేదా బదర్ యుద్ధ సందర్భంగా అవిశ్వాసులకు ఎదురైన ఘోర పరాభవం కూడా కావచ్చు. ఆయత్ నంబర్ 114. فكلوا مما رزقكم الله حلالا طيبا واشكروا نعمة الله إن كنتم إياه تعبدون. ఆయత్ నంబర్ 114. మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారు అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. అల్లాహ్ అనుగ్రహాలకు గాను కృతజ్ఞత చూపండి. 135 పరిశుద్ధమైన ధర్మసమ్మతమైన వస్తువులను వదిలి అపరిశుద్ధమైన అధర్మమైన వస్తువులను ఉపయోగించడం, అల్లాహ్ను వదిలి దైవేతులను ఆరాధించడం అంటే ఒకే విధంగా దేవుడు చేసిన మేలు మరిచిపోవటమే. ఆయత్ నంబర్ 115. إنما حرم عليكم الميتة والدم ولحم الخنزير وما أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن الله غفور رحيم. ఆయత్ నంబర్ 115. నిశ్చయముగా ఆయన చచ్చిన పశువు రక్తం పంది మాంసం అల్లాహ్ పేరుగాక ఇతరుల పేరు ఉచ్చరించబడిన పశువులు మీకు నిషేధించాడు. అయితే ఎవరైనా ఇష్టంతో కాకుండా మితిమీరే ఉద్దేశం కూడా లేకుండా గత్యంతరం లేని పరిస్థితిలో వాటిని తిన్నట్లయితే అల్లాహ్ క్షమించేవాడు జాలి చూపేవాడు. 136. ఈ ఆయతు ఇంతకు ముందు కూడా 3 సార్లు వచ్చింది. అల్ బక్రా సూరా 173, అల్ మాయిదా సూరా 3, అల్ అనామ్ సూరా 145. ఇక్కడ 4వసారి అల్లాహ్ ఈ నిషిద్ధాన్ని ప్రకటించాడు. ఇక్కడ పేర్కొనబడిన నిషిద్ధ జంతువులు గాక మరికొన్ని జంతువులు మృగాలు కూడా నిషిద్ధమైనవి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన 4 నిషిద్ధ వస్తువుల విషయంలో దేవుడు ముస్లింలను చాలా గట్టిగా తాకీదు చేస్తున్నాడు. వీటికి సంబంధించిన వివరణ లోగడ వచ్చింది. ఈ ఆయతులో ప్రస్తావనకు వచ్చిన 4 నిషిద్ధ వస్తువులలో 4వ దానికి కొందరు ప్రబుద్ధులు చెప్పిన వక్రభాష్యం మూలంగా షిర్కుకు దొడ్డితోవలు వెతికేందుకు కొందరికి ఆస్కారం ఏర్పడింది. అందుచేత ఇక్కడ దీనికి మరింత వివరణ ఇవ్వవలసిన ఆవశ్యకత ఏర్పడింది. దైవేతరుని పేర పశువులు విభిన్న రూపాల్లో వదలబడతాయి. వాటిలో ఒకటి దైవేతరులను మెప్పును పొందే సంకల్పంతో వదలబడిన పశువును కోసేటప్పుడు ఆ దైవేతుని పేరు ఉచ్చరించబడుతుంది. ఆ విధంగా ఆ దైవేతుని ప్రసన్నత చూరగొనాలన్నది దీని ఉద్దేశం అయి ఉంటుంది. రెండవది, జంతువు దైవేతుని పేరు మీద వదలబడినప్పటికీ ఆ జంతువుని జిబా చేసే సమయంలో అల్లాహ్ పేరు ఉచ్చరిస్తారు. దర్గాల వద్దకు పోయేవారు సమాధులను పూజించేవారు సాధారణంగా ఇలా చేస్తారు. వీళ్ళు మేకలు ఆవులు కోళ్ళు తదితర జంతువులను చనిపోయిన తమ పూర్వీకుల పేరు మీద వదులుతారు. కానీ వాటిని కోసేటప్పుడు మాత్రం బిస్మిల్లా పఠిస్తారు. ఆ విధంగా మొదటి పని ఖచ్చితంగా నిషిద్ధమే కానీ రెండవ పని మాత్రం ఆక్షేపణీయం కాదని సమర్థించుకుంటారు. ఎందుకంటే జిబహా సమయంలో తాము దైవేతుని పేరు ఉచ్చరించడమే లేదు కదా అని అంటారు.
ఈ విధంగా షిర్క్ బహుదైవారాధనకు ద్వారం తెరవబడింది. అయితే ధర్మవేత్తలు ఫుక్హా ఈ రెండో పద్ధతిని కూడా హరాం నిషిద్ధంగా ఖరారు చేశారు. ఎందుకంటే ఇది కూడా వమా ఉహిల్ల లిగైరిల్లా కిందకే వస్తుంది. అందుకే బైజావి గ్రంథంలో ఇలా అనబడింది, దైవేదుని పేరు పిలువబడిన ప్రతి జంతువు నిషిద్ధమే. ఒకవేళ దానిని జిబహా చేసే సమయంలో అల్లాహ్ పేరు పఠించబడినప్పటికీ అది నిజానికి దైవేతుని కొరకు ఉద్దేశించినదే. ఎందుకంటే ఏ ముస్లిం అయినా దైవేతుని సామీప్యం పొందే ఉద్దేశంతో జంతువును బలి ఇస్తే అతడు ధర్మభ్రష్టుడైపోతాడని, అతను బలి ఇచ్చిన పశువు ధర్మభ్రష్టుని బలిదానంగానే పరిగణించబడుతుందని పండితులు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అనఫీ ఫిఖ్హాకు చెందిన సుప్రసిద్ధ గ్రంథం దుర్రే ముఖ్తార్లో ఇలా ఉంది, ఎవరైనా పరిపాలనాధీశుడు లేక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు అతనికి అతిథి మర్యాద చెయ్యాలన్న తలంపుతో కాకుండా అతని పట్ల స్వామి భక్తితో అతని మన్నను పొందే ఉద్దేశంతో పశువును కోసి వండి పెడితే అది హరాం నిషిద్ధం అవుతుంది. ఎందుకంటే అది కూడా దైవేతన పేరు ఇచ్చిన జంతుబలి కిందకే వస్తుంది. దాన్ని కోసేటప్పుడు అల్లాహ్ పేరు ఉచ్చరించినా సరే. అల్లమా షామీ గారు కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. కితాబు జబాహి ప్రాచీన ముద్రణ హిజ్రీ 1277 పేజీ 277, ఫతవా షామీ సంపుటి 5 పేజీ 203. అయితే కొందరు విద్వాంసులు ఈ రెండవ పరిస్థితిని వమా ఉహిల్ల లిగైరిల్లా కిందకి చేర్చారు. కానీ కారణం మాత్రం ఒకటే అయినందువల్ల దైవేతుని సామీప్యం పొందాలన్న తలంపు వల్ల దాన్ని నిషిద్ధంగా భావిస్తారు. మొత్తం మీద దైవేతుని పేరు వదలబడిన జంతువు నిషిద్ధం అన్న విషయంలో మాత్రం అభిప్రాయ భేదం లేదు. కాకపోతే వారు దాన్ని నిషిద్ధంగా ఖరారు చేసే పద్ధతిలో మాత్రమే వ్యత్యాసం ఉంది. అదీగాక ఈ రెండో అంశం విగ్రహాల వద్ద లేదా దైవేతల ఆస్థానాలలో జివహా చేయబడేవి అన్న కోవలోకి కూడా వస్తుంది. అల్-మాయిదా సూరాలో తెలియజేయబడిన నిషిద్ధాంశాలలో దీని ప్రస్తావన వచ్చింది. ఆ స్థానాలలో, దర్బార్లలో, జాతర స్థలాల వద్ద జివహా చేయబడే పశువులు హరాం నిషిద్ధమని హదీస్ ద్వారా కూడా రూఢి అవుతుంది. కాబట్టి ఎవరైనా తమ పశువులను ఆయా స్థలాలకు తీసుకెళ్లి జివహా చేసి పంచిపెట్టినా దాని అసలు ఉద్దేశం ఒక్కటే, దైవేతర శక్తులను సంతోషపడడం. ఒక హదీసులో ఈ విధంగా అనబడింది, ఒకానొక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి బువానా స్థలంలో ఒక ఒంటెను జిబహా చేయాలని మొక్కుకున్నాను అన్నాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్థలంలో అజ్ఞాన కాలంలో పూజించబడే విగ్రహం ఏదైనా ఉండేదా అని ప్రశ్నించారు. లేదు అని అక్కడున్న వారు చెప్పారు. అక్కడ వారి పండుగలు ఏమైనా జరిగేవా అని ఆయన మళ్ళీ ఆరా తీశారు. దానికి జనులు అటువంటిదేమీ లేదని చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొక్కుబడిని తీర్చుకో అని ఆ పృచ్ఛకునికి ఆదేశించారు. అబూ దావుద్ కితాబుల్ ఐమాన్ వన్నుజూర్. ఈ హదీసును బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, ఏదైనా స్థలంలో ఒకప్పుడు విగ్రహాలు ఉండి దాన్ని అక్కడి నుంచి తొలగించినప్పటికీ అలాంటి నిర్జల ప్రదేశంలోకి పోయి జంతుబలి ఇవ్వడం అధర్మమే. మరి అలాంటప్పుడు పూజలకై ముక్కుబడులు తీర్చుకోవడం కోసం జనం పోగయ్యే ఆ స్థానాల్లో, దర్బారుల్లో జంతుబలులు సమర్పించడం ధర్మసమ్మతం ఎట్లా అవుతుంది? ఆయత్ నంబర్ 116. ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على الله الكذب إن الذين يفترون على الله الكذب لا يفلحون. ఆయత్ నంబర్ 116. ఏ వస్తువునైనా తమ నోటితో ఇది ధర్మసమ్మతం అని, ఇది నిషిద్ధమని ఇష్టం వచ్చినట్లు అబద్ధం చెప్పేసి అల్లాహకు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహకు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందరు. 137. కొన్ని జంతువులను విగ్రహాల పేరున వదిలి వాటిని తమ కోసం హరాం నిషిద్ధం చేసుకునే చేష్ట ఇందులో ఎత్తి చూపబడింది. ఉదాహరణకు బహీరా, సాయిబా, వసీలా, హమ్ ఇత్యాదివి. చూడండి అల్-మాయిదా 103, అల్-అనామ్ 139, 141 వరకు ఆయతుల యొక్క సారాంశం. ఆయత్ నంబర్ 117, 118. متاع قليل ولهم عذاب أليم. ఆయత్ నంబర్ 117. వారికి లభించే ప్రయోజనం బహుస్వల్పం, వారి కోసం యథాభరితమైన శిక్ష ఉంది.
وعلى الذين هادوا حرمنا ما قصصنا عليك من قبل وما ظلمناهم ولكن كانوا أنفسهم يظلمون. ఆయత నంబర్ 118. యూదుల కొరకు మేము నిషేధించిన వాటిని గురించి మేము ఇంతకు ముందే నీకు వినిపించి ఉన్నాము. మేము వారికి అన్యాయం చేయలేదు, కానీ వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు. 138. అల్ అనామ్ సూరా 146వ ఆయత్ సారాంశాన్ని, నిషా సూరా 160వ ఆయతును కూడా చూడండి. ఆయత్ నంబర్ 119. ثم إن ربك للذين عملوا السوء بجهالة ثم تابوا من بعد ذلك وأصلحوا إن ربك من بعدها لغفور رحيم. ఆయత్ నంబర్ 119. మరి ఎవరైనా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడి ఆ పైన పశ్చాత్తాపం చెందితే దిద్దుబాటు కూడా చేసుకుంటే అప్పుడు నిశ్చయముగా నీ ప్రభు అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు. إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين. ఆయత్ నంబర్ 120. నిశ్చయముగా ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక అనుసరణీయ నాయకుడు, నికార్సైన దైవ విధేయుడు, అల్లాహ్ యందు మనస్సు నిలిపినవాడు, ఆయన బహుదైవారాధకులలో చేరినవాడు కాడు. 139. మూలంలో ఉమ్మతన్ అని ఉంది. దీనికి నాయకుడు, ముందుండేవాడు అన్న అర్థాలు కూడా వస్తాయి. ఉమ్మత్ అంటే సమాజం, సంఘం అని మరో అర్థం. ఈ రెండో అర్థంలో తీసుకుంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వాస్తవానికి ఒక్కరే అయినప్పటికీ ఆయన కార్యదక్షత రీత్యా ఒక సంఘం వంటివారు. ఉమ్మత్ అనే పదానికి మరింత వివరణ కోసం హూద్ సూరా 8వ ఆయతుకు సారాంశం చూడండి. ఆయత్ నంబర్ 121, 122. شاكرا لأنعمه اجتباه وهداه إلى صراط مستقيم. ఆయత్ నంబర్ 121. అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు, అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు, అతనికి రుజుమార్గం చూపించాడు. وآتيناه في الدنيا حسنة وإنه في الآخرة لمن الصالحين. ఆయత్ నంబర్ 122. మేమతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము, పరలోకంలోనూ అతను సజ్జనుల్లో చేరి ఉంటాడు. ఆయత్ నంబర్ 123. ثم أوحينا إليك أن اتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين. ఆయత్ నంబర్ 123. తరువాత మేము ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము, అతడు బహుదైవోపాసకులలో చేరినవాడు కాడు. 140. అరబీలో మిల్లత్ అని ఉంది. దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రజల వద్దకు పంపి అనివార్యంగా ఖరారు చేసిన ధర్మమని దీని అర్థం. అంతిమ దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలందరికీ నాయకుడు అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని అవలంబించమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆజ్ఞాపించబడటాన్ని బట్టి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ప్రత్యేకత, విశిష్టత ఎటువంటిదో విదితమవుతుంది. సూత్రప్రాయంగా ప్రవక్తలందరి జీవన ధర్మము, శాసనాంగం, షరియత్ ఒక్కటే. వాటిలో దేవుని ఏకత్వం, తౌహీద్, దైవ దౌత్యం, రిషాలత్, పరలోకం, మఆద్ వంటి అంశాలకు ప్రధాన స్థానం ఉంటుంది. ఆయత్ నంబర్ 124. إنما جعل السبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. ఆయత్ నంబర్ 124. ఎవరు శనివార విషయంలో విభేదించుకున్నారో వారికి మాత్రమే దాని విశిష్టత విధించబడింది. అసలు విషయం ఏమిటంటే నీ ప్రభు స్వయంగా ప్రళయ దినాన వారి విభేదంపై వారి మధ్య తీర్పు చేస్తాడు. 141. ఇంతకీ ఏమిటా విభేదం? కొందరు ఇలా అభిప్రాయపడుతున్నారు,
హజరత్ మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజల కోసం శుక్రవారాన్ని విధించగా బనీ ఇస్రాయేల్ వారు దీనికి విభేదించి తమకు శనివారం కావాలన్నారు. అప్పుడు అల్లా మూసా అలైహిస్సలాం వీళ్ళు ఏ రోజును కోరుకున్నారో ఆ రోజునే ఉండనివ్వు అని అన్నాడు. మరికొందరి అభిప్రాయం ఈ విధంగా ఉంది: భక్తి శ్రద్ధల నిమిత్తం వారిలో ఏదైనా ఒక రోజు నిర్ధారించుకొనండని అల్లా వారిని ఆజ్ఞాపించక ఆ రోజు నిర్ధారించుకునే విషయంలో వారి మధ్య భేదాభిప్రాయం తలెత్తింది. యూదులు తమ మనోరథం ప్రకారం శనివారాన్ని ఇష్టపడగా క్రైస్తవుల ఆదివారాన్ని తమ కోసం ఎంపిక చేసుకున్నారు. అల్లాహ్ శుక్రవారాన్ని ముస్లింల కొరకు ప్రత్యేకించాడు. ఇంకొక అభిప్రాయం ఇలా ఉంది: యూదులను వ్యతిరేకించే ఉద్దేశంతో క్రైస్తవుల ఆదివారాన్ని తమ కోసం విధించుకున్నారు. అలాగే ఆరాధనల విషయంలో కూడా యూదుల కంటే భిన్నంగా ఉండాలన్న సంకల్పంతో క్రైస్తవులు సకరయే బైతుల్ ముఖ్తీజ్ యొక్క తూర్పు భాగాన్ని తమ కిబ్లా అభిముఖం దిక్కుగా ఖరారు చేసుకున్నారు. కాగా ముస్లింల కోసం శుక్రవారాన్ని అల్లా స్వయంగా నిర్ధారించినట్లు హదీసులో ప్రస్తావించబడి ఉంది. చూడండి, సహీ బుఖారీ కితాబుల్ జుమా, ముస్లిం కితాబుల్ జుమా. ఆయత్ నంబర్ 125. ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بالمهتدين. ఆయత్ నంబర్ 125. నీ ప్రభు మార్గం వైపు జనులను వివేకంతోనూ చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయముగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. 142. ఈ ఆయతులో ధర్మ పరిచయ తబ్లిక్ దావత్ కార్యక్రమానికి సంబంధించిన మూల సూత్రాలు తెలపబడ్డాయి. అవి వివేకము, మంచి హితబోధ, మృదుత్వంతో కూడుకున్నవి. ఎదుటి వారితో వాదోపవాదాలు జరపవలసి వచ్చినప్పుడు అత్యుత్తమ రీతిలో మాట్లాడాలి. గుమోముతోనే విషయాన్ని విడమర్చి చెప్పాలి. మీరు వారి శ్రేయాన్ని అభిలషించేవారన్న అభిప్రాయాన్ని ఎదుటివారిలో కలిగించాలి. దురుసు వైఖరి ఎంత మాత్రమూ తగదు. 143. పై సూత్రాలను అనుసరించి బోధపరచడం వరకే మీ పని. జనులకు సన్మార్గ భాగ్యం ప్రసాదించడం అనేది అల్లాహ్ వంతు. ఎవరు సన్మార్గానికి వస్తారో, ఎవరు శైతాను అడుగుజాడలో నడుస్తారో ఆయనకు బాగా తెలుసు. ఆయత్ నంబర్ 126. وإن عاقبتم فعاقبوا بمثل ما عوقبتم به ولئن صبرتم لهو خير للصابرين. ఆయత్ నంబర్ 126. ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలిచినా మీకు ఏ మేరకు బాధ పెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్లయితే ఓర్పు వహించేవారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది. 144. ప్రతీకారం తీర్చుకునేందుకు ధర్మంలో అనుమతి ఉంది. అయితే ప్రతీకారం హద్దు మీరకూడదు. హద్దు మీరితే అది అదొక అన్యాయం, దౌర్జన్యంగా పరిణమిస్తుంది. కానీ ఒకవేళ మన్నింపుల వైఖరిని అవలంబించి తమకు కలిగిన బాధను లోపలే దిగమింగినట్లయితే అది వారి ఉదార స్వభావాన్ని వెల్లడిస్తుంది. ఇలాంటి ఔదార్యం కురిపించే వారిని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడు. ఆయత్ నంబర్ 127. واصبر وما صبرك إلا بالله ولا تحزن عليهم ولا تك في ضيق مما يمكرون. ఆయత్ నంబర్ 127. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు కుయుక్తులకు లోపలే దుఃఖించకు. 145. మనస్కులు సజ్జనులకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు పన్నినా వారి ఆటలు సాగవు. ఎందుకంటే అల్లాహ్ అండదండలు సజ్జనులకు వెన్నంటి ఉన్నాయి. إن الله مع الذين اتقوا والذين هم محسنون. ఆయత్ నంబర్ 128. అల్లాహ్ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి సద్వర్తనలకు తోడుగా ఉంటాడు. సదకల్లాహు. Please subscribe. Touch bell.